BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి ఉయ్యాల తాళ ఉత్సవం. పెద్దాపురం దుర్గానగర్ సెంటర్ నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ప్రదర్శన. వైభవంగా వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఏరువాక పౌర్ణమి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కానుపూరు గ్రామంలో 8.5 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నేలవాల శ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధికి గాని ప్రజల సంక్షేమానికి గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగిందని, గత ప్రభుత్వంలో కనీసం సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కూడా లేవన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరంలోపే ఒక సుల్లూరు నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా పూర్తి చేయడం కూడా జరిగిందని ఆమె తెలిపారు. కలీల్ గారికి, జనంరెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన పిఆర్డి గారు రమణయ్య గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని విభాగాల చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం కరబల్లూరు నుంచి ఐవారిపాలెం వరకు మనము ఆర్ఎన్బి రోడ్డు 12 కిలోమీటర్లు 8,38,00,000 శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు, మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని. అది అందరికీ తెలిసిన విషయమే, అలాగే అందరికీ కనపడుతుంది కూడా. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో, అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అలాగే మేమందరం కూడా సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో, జనాలు రోడ్లు లేక అలాగే వసతులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం. ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది. ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా డెవలప్మెంట్కి గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు డెవలప్మెంట్ చేసే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది. అది మొన్నే మనం గెలిచిన రోజు కూడా వాళ్ళు వెన్నుపోటు దినమని చేశారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటుపడుతూ గత 5 సంవత్సరాలుగా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అమరావతిని దేవతల రాజ్యంగా ఆయన ముందుకు తీసుకొచ్చి దాన్ని 3 సంవత్సరాల్లో మనకు పూర్తి చేసి ఇస్తారని హామీ ఇచ్చి దాన్ని పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి అది వేసెల రాజధాని అని ఆడవాళ్ళని అవమానిస్తూ, అలాగే డెవలప్మెంట్ చేస్తున్న రాజధానిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతో ఏం చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అలాగే ఇటు డెవలప్మెంటు, అటు సంక్షేమం ఇప్పుడే చెప్పారు, గత ప్రభుత్వంలో మనకు 11,000 కోట్లు అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఆయన మొన్నే మనకు విజన్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 అని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం, ముఖ్య మోటివ్ ఎక్కడ రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికమే ఉండకూడదని, జీరో పవర్టీని ముందుకు తీసుకురావాలని ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారు. అలాగే ఆయన తీసుకున్న 4 అంశాలు పేదరికం లేని రాష్ట్రము, అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం,
అలాగే ఉపాధి, ఈ 4 అంశాల మీద ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అలాగే సంక్షేమం పథకాలు కూడా అన్నీ అందజేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు విడో పెన్షన్స్ కూడా రేపు రిలీజ్ అయ్యి రేపు మనం విడో పెన్షన్స్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు అవ్వాతాతలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి ఓ మీడియాలో అమరావతి రాజధాని మహిళలు శీలాహననం గురించి మాట్లాడిన క్రమంలో తెలుగు మహిళలు గూడూరు పట్టణంలో నిరసన తెలియజేశారు. ముందుగా వాటర్ ట్యాంకు వద్ద నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా ప్రారంభించారు. టవర్ క్లాక్ సెంటర్ వరకు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా మీడియాను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ టవర్ క్లాక్ సెంటర్ నందు దినపత్రికలను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో గుండుల లీలావతి, మట్టం శ్రవణిరెడ్డి, గుండల భారతి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సరే పాప వదిలేసి రాబోలే వస్త్రాలు ఉండు. ముఖ్యంగా చెప్పాలంటే గత 4 దినాల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన, ఆవేశము, ఎంతో బాధతో నిండి ఉన్నారని చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత బాధేస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకందరికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ రాజధాని నిర్మించాలా లేదా, అసలు ముఖ్యంగా వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టమని మేము అడుగుతున్నాం. ఏదో కష్టపడి ఏదో 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా చేసేసారు. పాపం ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి 5 సంవత్సరాలు పోరాడి కష్టపడి పాపం ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు చవాకులు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఏమండి మీకు ఇంట్లో తల్లి చెల్లి అనేది లేదా? మీ నోరు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పండి. అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక రాజధాని అనేది మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మీకు చేతనైతే సహాయం చేయండి. మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు వేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు వేసుకొని లోపల ఉండండి. అంతేకాని ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను, ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళలపైన గౌరవం ఉంటే ఆ రోజే అతన్ని సస్పెండ్ చేయడము, ఏ విధంగా మంచి చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. మీకు మహిళల మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి దినమున కూడా ఒక అతను వచ్చి సంకట జాత అంటారు. మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు మహిళలంటే? ఏమనుకుంటున్నారు మీరు? దయచేసి మీకు చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీరు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేమంతా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నాను, సార్ మీకు దయించి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇంకా బయటికి రాకుండా ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా దయచేసి
వీరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళకి మంచి కఠినమైన శిక్షలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరు మాట్లాడకుండా చేయాలని కోరుకుంటూ, మా ఒక మంచి రాజధాని ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా చూశారు కదండి, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేశారు. వీళ్ళందరినీ చూస్తేనే ఆయనకి బుద్ధన వస్తుందేమో ఆలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటాను. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000తో గడ్డపాడు మండలం జెడ్ రాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా 30 పడగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 6,50,00,000తో అన్ని హంగులాల నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించుకున్నామని అన్నారు. ఇక్కడే పోస్టు మార్టం నిర్వహించడానికి బిల్డింగ్ కూడా నిర్మించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆపడ భారత్ బాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబు, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, డాక్టర్ స్వప్న, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు పాండ్రంగి రాంబాబు, డాక్టర్ ప్రణీత్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఏంటి ప్రణీత్ గారు, అయ్యప్ప గారు, ప్రణీత్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పడ కొత్తపల్లి మండలం మూలాపేటలో కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశానుసారం మూలాపేట ఏరియాలో సిఐ పిఠాపురం వారి సర్కిల్ ఎస్ఐ మరియు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో అనుమతులను తనిఖీ చేసి వారి వద్ద నుంచి సరైన పత్రాలు లేని సుమారు 48 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను సీజ్ చేసి అదే విధంగా 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేయడమైంది. కార్డనర్ సెర్చ్ అనంతరం సిఐ పిఠాపురం అక్కడే ప్రజలతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపించి ఏదైనా అసాంఘిక చర్యలు జరిగిన వెంటనే ఉప్పడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ఇంటి యజమానులు కొత్త వ్యక్తులు ఎవరికైనా ఇల్లు అద్దెకించేటప్పుడు వారి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఇళ్ళులన్నీ కూడా సోదా చేయడం జరిగింది. ఇల్లులు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట్ ఉండటం, వాళ్ళు చెడి నడక నడుస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఐడిఆర్ఎక్ నాటుసారా తయారవుతుందనేటువంటి చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. అలాగే ఈ బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది, అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది. మాకు
ఏదైతే ప్రతి ఇల్లును సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు సీ బుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది ఆ వాహనాలన్నీ కూడా ఒక 22 మోటార్ సైకిల్ని ఒక 2 ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు, మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకుని ఇచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతాం, అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఎవరైతే అద్దెకిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తాకు వచ్చినటువంటి బీహార్ వాళ్ళ ఒరిస్సా వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళ నడక ఏ విధంగా ఉన్నది, బ్యాచిలర్స్ వస్తున్నారు ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళని వాచ్ చేసి ఎవరిని ఉంటే కనుక 112 కాల్కి ఫోన్ చేసి మాకు చెప్పమంటాం. అలాగే ఏదైనా సరే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసేటప్పుడు కానీ చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక పోలీసు వారికి అంటే ఉప్పాడ పోలీసు స్టేషన్కి కానీ ఎస్ఐ గారికి కానీ లేకపోతే నాకు కానీ ఫోన్ చేసి చెప్పమని చెప్పడం కూడా ఈ ప్రజలకి జరిగింది. ఈ విధంగా అవేర్నెస్ కనుక కల్పిస్తే కనుక జరగబోయేటువంటి రోజుల్లోని ఈ చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు కూడా సన్మార్గంలో వస్తారనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారంగానే ఇవాళ కార్డినల్ చర్చ అనేటువంటిది నిర్ణయించడం. ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు వరకు మాకు వచ్చినటువంటిది 28 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అలాగే 3 ఆటోలు కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా చెక్ చేసి రికార్డు కరెక్ట్ ఉన్నట్లయితే ఎంవీ యాక్ట్ ప్రకారంగా ఏమన్నా రికార్డు లేకపోతే కనుక ఫైన్ ఇంపోజ్ చేయడం, ఒకవేళ రికార్డు లేనటువంటివి అయితే కనుక ఆ బళ్ళుని స్టేషన్కి తీసుకెళ్ళి సీజింగ్ చేస్తాం. అలాగే ఐడిఆర్ఎక్ కూడా ఒక ఇంట్లోనే అంటే ఒక ఇంటి పక్కనే అనేటువంటిది దొరికింది, అది కూడా ఎవరు ఏంటి పెట్టారు అనేటువంటిది కూడా చూస్తున్నాం. అది కూడా ఒక 20 లీటర్లు ఐడిఆర్ఎక్ భూమిలో పాతి పెట్టినటువంటిది మాకు దొరకడం జరిగింది. అది ఎవరు దాచిపెట్టారు అనేటువంటిది కూడా మేము దాన్ని విచారణలో తీసుకుని వచ్చి వాళ్ళ మీద కూడా కేసు ఇంపోజ్ చేస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కీర్లంపూడిలో బుధవారం ఉదయం మండపం ప్రక్కన కీర్లంపూడి మండలంలోని 2025-26 సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు పైలన్ ఆవిష్కరణ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కీర్లంపూడి మండలంలో సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, మిగిలిన 8 కోట్ల 64 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన నుంచి అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమని చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కీర్లంపూడి మండల అధ్యక్షులు తోట రవి, ఏలేరు ప్రాజెక్టు అధ్యక్షులు బసవ వీరబాబు, తోట గాంధీ, జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్, కీర్లంపూడి గ్రామ సర్పంచ్ గూడల శ్రీలత రాంబాబు, కీర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, తెలుగుదేశం నాయకులు తూము కుమారు, కూర్ల చిన్నబాబు, కాళ్ళ వెంకటేషు, మండల అభివృద్ధి అధికారి హరికృష్ణ, ఎంఆర్ఓ చిరంజీవి, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసు, కీర్లంపూడి ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మా వంతు బాధ్యతగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారే మన మండలానికి వచ్చాడు. స్వయంగా అన్ని పరిశీలన చేశాడు. ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి నష్టానికి కూడా చేయూతనివ్వండి మీరు అని చెప్పేసి అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. తదనుగుణంగానే ఆ రోజు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అటువంటి నష్టం రాకుండా ఉండడం కోసం ప్రణాళికలు తయారు చేయండి అన్నారు. ఇవాళ ఆ ప్రణాళికలు కూడా మనం తయారు చేసుకున్నాం. తాత్కాలిక రిపేర్ చేయడం ఒకంతైతే శాశ్వతంగా కూడా వరద ముంపు బారిన పడకుండా ఈ ప్రాంతం అంతా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ప్రణాళికలు తయారు చేసుకుని నిధులు తెచ్చుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఇది ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పడానికి
మీకు తెలుసు గత ప్రభుత్వంలో అవ్వా తాతలను పాపం ఎక్కువ చెప్పేవాడు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు. ఆ అవ్వా తాతలు చనిపోతే, భర్త చనిపోతే భార్యకి పెన్షన్ లేదు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ లేదు. ఆ రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. భర్త చనిపోతే భార్యకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి, ఆ రోజు పెన్షన్ ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ముందు ప్రభుత్వంలో చనిపోయినటువంటి వారు నష్టపోతున్నారని మళ్ళీ తిరిగి ఆలోచన చేసి ఇవాళ నిర్ణయం తీసుకుని రేపు 15వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. 11 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దేవగూడి ఆదినారాయణరెడ్డి. మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా కడపలో సమావేశం ఆయనతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో దేశం 4వ స్థానంలో ఉంది. దీనికి ఒకే కారణం ప్రధాని మంత్రి మోదీ అని అన్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోపలికి ప్రతిదాడి పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తద్వారా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయన్నారు. అమరావతి అంటే ఇష్టం లేని సాక్షి టీవీ కారు కూతలు మాట్లాడుతున్నాయని, అమరావతి మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. దీనికి బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులతో వైఎస్ భారతి 400 కేజీల బంగారం కొన్నారని ఎద్దేవా చేశారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది. గత వారంలో కానీ, లేకపోతే 10 రోజుల కిందట కానీ, లేకపోతే 20 రోజుల కిందట కానీ, లేకపోతే నెల రోజుల కిందట కానీ, లేకపోతే ఆర్జేడీ సార్కు అనేక వినతి పత్రాలు కూడా ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే తపాలా శిక్షణలో స్వయంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా డిఈఓకి కానీ, లేకపోతే అనంతపురం జిల్లా డిఈఓకి కానీ, లేకపోతే సత్యసాయి జిల్లా డిఈఓకి కానీ, నంద్యాల డిఈఓకి కానీ, లేకపోతే తిరుపతి డిఈఓకి కానీ, కర్నూలు డిఈఓ గారికి కానీ, నంద్యాల డిఈఓకి కానీ మా పీడీఎస్యు విద్యార్థి సంఘాలుగా మా ప్రతినిధులుగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కార్పొరేట్, ప్రైవేట్, నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్ర భారతి, భాష్యం, ఇంకా ఇతర కార్పొరేట్ ముసుగులో ఎడిఫై ఇలాంటి పాఠశాలలో ఆల్రెడీ 40% అక్రమ అడ్మిషన్లు జరిపారు. వ్యాపార కేంద్రంగా మార్చారు. ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు అమ్మకుండా తన సొంతంగా ప్రైవేట్ పుస్తకాలు అమ్ముతున్నారని 8 జిల్లాలకు సంబంధించిన డిఈఓలకు కూడా వినతి పత్రాలు పీడీఎస్యూగా అక్కడ మా ప్రతినిధులు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి కూడా స్పందించలేదు. ఒకటే ఇల్లు నేర్చుకున్నారు. ఇక్కడ సంబంధించిన 8 జిల్లాల డిఈఓ టు ద ఫార్వర్డ్ టు ద డిప్యూటీ డిఓ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ నెసెసరీ అనేది రాశారు. అందుకు ఉదాహరణనే రీసెంట్గా బదిలీలు జరిగినాయి. వాళ్ళ బదిలీలలో వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయి, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు, లేకపోతే ఎట్లా, లేకపోతే డబ్బులు మనకు ఆర్జేడీ ఆఫీస్లో ఇది ఏదే రెన్యువల్స్ ఇవ్వాలంటే, పాఠశాలలు ఇవ్వాలంటే, లేకపోతే కొత్త పాఠశాలలు ఇవ్వాలంటే ఇవన్నీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే రాయచోటుకు వెళ్ళిన పివి ప్రసాద్ అనే సిబ్బందిని కూడా డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఆర్జేడీ గారికి ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల ఆర్జేడీ కార్యాలయం కాదు 8 జిల్లాల ఉండే డిఓ ఆఫీస్లో పనిచేసే సిబ్బందికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఇష్టానుసారంగా బదిలీలు తమకు ఇష్టాల ప్రకారం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నుతున్నారు. కార్పొరేట్గా అమ్మడవేదానికి ఇది ఒక ఎత్తుగడ అనేది మీ పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ మోట్లోనే అటుపక్క వీధిలోనే నారాయణ స్కూల్ ఉంది, అటుపక్క ఆ పక్క చైతన్య ఉంది. ఈ నుంచి ఇక్కడికి పోయేదానికి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. పోయి ఆకస్మిక తనిఖీ చేసేదానికి అంత టైం లేదని మేము ఆర్జేడీని స్వయంగా పీడీఎస్యూగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆర్జేడీ మేల్కొని ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం.
తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ఎస్పీ డీసీఎల్ తిరుమల స్మార్ట్ సిటీ టూరిజం టీటీడీ విభాగంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. సమీక్షించిన విభాగాలపై త్వరలో లోతుగా చర్చించి అన్ని నివేదికలను స్పీకర్ ముందుకు లోటుపాట్లను సవరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గౌతు శిరీష్ గారు, మీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు, అలానే ఇంకా కుంభారావు బాబు గారు, ఈశ్వరరావు గారు, అయితే ఆనందరావు గారు, అలానే ఇంకా బొబ్బిలి బేబీ నాయన్ గారు, అలానే ఇషాక్ గారు, ఈరోజు మెంబర్స్ అందరూ కూడా అందరూ హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, ఇంకా ఈ పియూసీ పరిధిలో ఏదైతే అటానమస్ బాడీస్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటిది మేము గతంలో అమరావతిలో ఒక సమావేశం పెట్టాం. ఎందుకంటే గడిచిన 16 సంవత్సరాల నుంచి కమిటీ ఫంక్షన్స్ లేవు కాబట్టి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీని పరిధిలోన. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూ ది ఆల్ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజీ ఆడిట్కి అన్ని కంపెనీలు రిపోర్ట్స్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్స్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజీ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా శాసనసభలో ప్లేస్ చేయాలి. ప్రతి కంపెనీ అటానమస్ బాడీస్ అయినా కంపెనీస్ యాక్ట్ ప్రకారం నమోదు కాబడిన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి ఉయ్యాల తాళ ఉత్సవం. పెద్దాపురం దుర్గానగర్ సెంటర్ నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ప్రదర్శన. వైభవంగా వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఏరువాక పౌర్ణమి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే, అంతవరకు సెలవు.